అందరికీ నమస్కారం అండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మీ అందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జేఈఈ మెయిన్స్ ఆల్రెడీ ఫస్ట్ సెషన్ రాశారు, రెండో సెషన్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఆ జేఈఈ మెయిన్స్ గురించే దాని మీద డిపెండ్ అవ్వకుండా మనకి ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా రాస్తే మంచిదన్న అభిప్రాయం. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు చూడాలంటే మీరు వెబ్సైట్ eapset.tgche.ac.inలోకి వెళ్ళాలి. మీరు ఇంతకు ముందులాగా eapset తెలంగాణ .ఎంసెట్ అంటే రాదు. కాబట్టి వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు చూడండి. తర్వాత ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. ఈ డేట్స్ ప్రకారంగా మీరు కొంచెం ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్కి మాట్లాడుకుంటే ఆల్రెడీ 20వ తారీఖున మనకు నోటిఫికేషన్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషను 25వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషను నేను ఇందాక ఏదైతే వెబ్సైట్ చెప్పానో ఆ వెబ్సైట్లోకి వెళ్ళే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. అది 25th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ 4/4 అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ లాస్ట్ డేట్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం ఎర్లీగానే మనము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మంచిది. అలాగే లేట్ ఫీజు కూడా ఉంది, కానీ ఇవన్నీ మనము లేట్ ఫీజుతో ఇంత కట్టాలి ఇవన్నీ మనం పక్కన పెడితే విత్ ఇన్ టైం ఫ్రేమ్లో మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అన్నది నా అభిప్రాయం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినవి కూడా మనం చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 29వ తారీఖున స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో 30వ తారీఖు వరకు ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ సంబంధించి అయితే మే 2 స్టార్ట్ అవుతుంది, 5వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్. ప్రతిదీ కూడా ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించి 3 PM to 6 PM ఉంటుందండి. దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెన్స్ డేట్స్ ఇవి. అలాగే మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఆన్లైన్ అప్లికేషను అప్లై చేసేటప్పటికి మనము యూజర్ గైడ్ ఒకటి ఉంటుంది, అది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో ఫస్ట్ ఏంటంటే స్టెప్ 1లో మనము పే రిజిస్ట్రేషన్ ఫీజ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాలి. అలాగే స్టెప్ 3లో ఏదైతే ఫిల్ చేస్తామో ఆన్లైన్లో దాన్ని ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, ఏదైతే ఫిల్ చేసిన అప్లికేషన్ ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకోవాలి. తర్వాత నో యువర్ ఫీజ్ పేమెంట్ స్టేటస్. మీరు ముందే ఫీజ్ పేమెంట్ చేస్తారు, మిగతా ఎగ్జామ్లో కాదు. మిగతా ఎగ్జామ్లో ఆన్లైన్లో అప్లికేషన్ అంతా కూడా అప్లై చేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఫీజు కట్టేవాళ్ళము. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎంసెట్కి సంబంధించి ముందు రిజిస్ట్రేషన్ ఫీజు ముందు పే చేసిన తర్వాతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అది ఫీజు కట్టేమో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫీజుకి సంబంధించినది అయితే ఇంజనీరింగ్ వాళ్ళకైతే SC ST PH వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 రూపీసు, అదర్స్కి ఏమో 900 రూపీసు ఫీజు పే చేయాలండి. అది ఇంజనీరింగ్కి సంబంధించి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే SC ST PH వాళ్ళకైతే 500, అదర్స్కి అయితే ఇది కూడా 900 రూపీసే. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాయదలుచుకుంటే SC ST PH వాళ్ళకి ఏమో 1000 రూపీసు, అదర్స్కి ఏమో 1800 రూపాయలు. ఇది ఫీజ్ స్ట్రక్చర్ అండి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫీజు మనం పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత ఆన్లైన్లో మన అప్లికేషన్ డేటా అంతా కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఫిల్డ్ అప్లికేషన్ని ఒకసారి సేవ్ చేసుకోవాలి. ప్రింట్ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ నొక్కి తర్వాత మనము ఫీజు పే చేసిన స్టేటస్ కరెక్ట్గా ఫీజు పే చేసాము అనే స్టేటస్ ఉందా లేదా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇది ఫీజుకి సంబంధించి. అలాగే మీకు చెప్పినట్టుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ 29వ తారీఖున మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా సరే ప్రిపరేషను ఎంసెట్కి కూడా చేస్తే బెటరు. రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంసెట్లో మనం కూడా రాస్తే ఒక ఆప్షన్గా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అయితే చాలా మంచి కాలేజీలు ఉన్నాయండి. ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్లో మంచి ర్యాంక్ వస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ కూడా ఒకవేళ జేఈఈ మెయిన్స్లో మంచి NITలు కానీ మంచి IIITలు కానీ రాకపోతే మనం దీన్ని ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు.
కాబట్టి ప్రతి స్టూడెంట్ ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అందరూ కూడా 20వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ అయితే అందరూ పెట్టండి. ఎందుకంటే ఏదైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో దానికి మించి అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ కొంచెం స్పీడ్గా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్రతి ఎగ్జాము ఒక జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ మీదే ఉండిపోకుండా అందరూ కూడా ఎంసెట్ 2 రాష్ట్రాల్లో ఎంసెట్ నోటిఫికేషన్ని కూడా ఫాలో అవ్వండి. ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే ఏమాత్రం ర్యాంక్ మనకు అటు ఇటు అయినా జేఈ మెయిన్స్లో మనకి ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలు ఎంసెట్ ద్వారా కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటారని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.